రెడ్ లేబుల్ తీసుకో. రెడ్ బుల్ తీసుకున్నావా? తీసుకున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మనాలిలో ఉన్నాము. మనాలి నుండి మనమైతే అటల్ టన్నల్ అలాగే కోక్సర్ గ్రాంపూర్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. స్నోఫాల్ అవుతుందంట అక్కడ చాలా. సో ఇవాళ మనం ఆ స్నోఫాల్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి, అలాగే ఎలా వెళ్ళాలనేది క్లియర్గా మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మనమైతే మనాలిలో బైక్ రెంట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. బైక్ రెంట్ వచ్చేసి పర్ డేకి 600 రూపీస్ నుండి 800 రూపీస్ అయితే తీసుకుంటారు. మీకైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు బైక్ రెంట్ తీసుకునేప్పుడు ఇలా వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి అస్సలు, ఎందుకంటే వీడియో తీయడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నడపండి, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అన్నీ స్కిడ్ అవుతాయి. మనాలి నుండి అటల్ టన్నల్కి 22 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అటల్ టన్నల్కి వెళ్ళే దారిలోనే సోలాంగ్ వ్యాలీ కూడా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సోలాంగ్ వ్యాలీలో అయితే చాలా ట్రాఫిక్ ఉంది, సో మేము వీడియో తీయలేకపోయాము. ఇప్పుడైతే మనం అటల్ టన్నల్కి వెళ్తున్నాము. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ డిసెంబర్ ఎండింగ్ నుండి అలాగే జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు ఇలానే ట్రాఫిక్ అయితే ఉంటుంది, ఎందుకంటే సీజన్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ టైంలోనే స్నోఫాల్ కూడా ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు మాత్రం మీరు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే అటల్ టన్నల్ ని కూడా క్లోజ్ చేస్తారు. మీరు మనాలిలోనే అటల్ టన్నల్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా తెలుసుకొని స్టార్ట్ అవ్వండి. ఇప్పుడు మనం నార్త్ పోర్టల్ నుండి అటల్ టన్నల్ లోకి ఎంట్రీ అయితే అవుతున్నాము. ఈ అటల్ టన్నల్ రైడర్స్ కి ఒక డ్రీమ్ ప్లేస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన రోడ్డు టన్నెల్ పొడవు 9.2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ టన్నెల్ ని 2010లో స్టార్ట్ చేశారు. 2020 అక్టోబర్ 3వ తారీఖున స్టార్ట్ చేసి ఈ టన్నెల్ కి మన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుతో పెట్టారు. సో అలా ఈ టన్నెల్ కి అటల్ టన్నెల్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ టన్నెల్ దగ్గర ఎక్కువగా స్నోఫాల్ అవుతుంది, అయినా కూడా ఈ టన్నెల్ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ప్రయాణించడానికి ఈ టన్నెల్ అయితే రూపొందించారు. మీరు ఒకసారి ఇప్పుడు ఈ టన్నెల్ ఎలా ఉందో చూడండి.
सोल ले ले सोल ले लो। आपका ओनर है? हाँ जी मैं चाय एक ले मेरी साइज ठीक है आपको पहनाना है अभी देखो जाना कि नहीं చూడండి ఎలా ఉందో వస్తున్నా साला नेटवर्क नहीं है तो फोन कैसे करेगा आ जाओ యా ప్రజెంట్ చూడండి మనం కోక్సార్లో ఉన్నాము వర్మ వర్త్ మనాలిలో లైవ్ స్నో పడుతుంది నువ్వు కూడా రా వర్మ వచ్చి ఎంజాయ్ చెయ్యి చూడండి ఎంత ఉందో స్నోఫాల్ ఇన్ని రోజులు బట్టి ఎవ్వరు పెట్టిన వీడియోస్లో స్నో లేదు ఇప్పుడు మాత్రం చూడండి లైవ్ ఎట్లుందో స్నో అక్కడ మొత్తం వెహికల్స్ మీద కూడా స్నోనే ఉంది చూడండి చుట్టుపక్కల మొత్తం స్నోనే పడుతుంది కదా నేను వచ్చాను స్నో పడుతుంది వావ్ చూడండి